గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో అధికారుల లెక్కల మాయాజాలం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. నామినేషన్ల పర్వంలో పారదర్శకత ఉండాల్సిన చోట అధికారుల నిర్లక్ష్యం రాజకీయ పార్టీలను రోడ్డు మీదకు తెచ్చేస్తాయి. మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన వివరాలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న డేటాకు మధ్య తేడా ఉండటంపై కాంగ్రెస్ నేత తిరుపతయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా జనసేన, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీల అభ్యర్థుల నామినేషన్ల డీటెయిల్స్ అసలు కమిషనర్ జాబితాలోనే లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఆ పేర్లు అసలు ఎక్కడికి పోయాయి, డేటా నుంచి ఎవరు తొలగించారు అంటూ తిరుపతయ్య అధికారులను నిలదీశారు. తన రిపోర్టులో తప్పులు లేవని కమిషనర్ చెబుతున్నారు. అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కావాలనే లెక్కలను తారుమారు చేస్తున్నారని సరితా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అధికారులు ఓవైపు మొగ్గు చూపేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో అధికారుల లెక్కల మాయాజాలం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. నామినేషన్ల పర్వం పారదర్శకత ఉండాల్సిన చోట అధికారుల నిర్లక్ష్యం రాజకీయ పార్టీలను రోడ్డు మీదకు తెచ్చింది. మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన వివరాలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న డేటాకు మధ్య తేడా ఉండటంపై కాంగ్రెస్ నేత తిరుపతయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా జనసేన, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీల అభ్యర్థులు నామినేషన్ల డీటెయిల్స్ అసలు కమిషనర్ జాబితాలోనే లేకపోవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఆ పేర్లు అసలు ఎక్కడికి పోయాయి, డేటా నుంచి ఎవరు తొలగించేశారు అంటూ తిరుపతయ్య అధికారులను నిలదీశారు. తన రిపోర్టులో తప్పులు లేవని కమిషనర్ చెబుతున్నారు. అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కావాలనే లెక్కలను తారుమారు చేస్తున్నారని సరితా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అధికారులు ఒకవైపు మొగ్గు చూపేలా చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, గద్వాల్ మున్సిపల్ ఎన్నికల్లో అసలు అధికారులు ఏం చేశారు, వాళ్ళలో ఎవరన్నా స్పందించారా, అప్డేట్స్ ఏంటి శంకర్? మున్సిపల్ ఎన్నికల వేళ తీవ్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గద్వాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సమయంలో వాడి వేడి రాజకీయం తలెత్తుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా నిన్నటి వరకు పూర్తిగా ఇదంతా కూడా సద్దుమరుగుతూ కనిపిస్తూ వస్తుంది. కానీ ఒక్కసారిగా ఇదంతా ఇప్పుడిప్పుడే రాజకీయాలకు రంగద్దుతూ కనిపిస్తుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేడు లాస్టు ఉపసంహరణ చివరి తేదీ, ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల వివరాలు పూర్తి స్థాయిలో తప్పులు తడకలుగా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతయ్య పూర్తి స్థాయిలో ఒకవైపు మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలను, నామినేషన్ల వివరాలను అటు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి లెక్కలకు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి లెక్కల్లో పూర్తి స్థాయిలో 42 దాకా నామినేషన్లకు సంబంధించినటువంటి వివరాలు లేవంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న దీనికి సంబంధించి రాత్రి మున్సిపల్ అధికారులను ఆయన ప్రశ్నించాడు. దీంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొనడంతో దీనిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా తిరుపతి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ వర్గానికి సంబంధించినటువంటి వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఎన్నికల అధికారులు కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికీ నేడు చివరి తేదీ కావడంతో ఒకవైపు బీ ఫామ్లు రాక మతమవుతున్నటువంటి ఇలాంటి సమయంలో ఈ తప్పులు తడకలు అనేది పూర్తి స్థాయిలో అభ్యర్థులను గందరగోళ వాతావరణానికి నెట్టేసిందనే చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గద్వాల జిల్లాలో రాజకీయాలు మరింత హాట్ గా కొనసాగుతున్నాయి. ఒకవైపు జిల్లా జెడ్పీ చైర్పర్సన్, మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత, అదేవిధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఇప్పటికీ పంపకాల ప్రక్రియ పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీ ఫామ్లను ఇంకా అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో, గడువు తక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఇప్పటికే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ సైతం ఒకవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో, మరోవైపు సరితా వర్గీయులతో కలిసి పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపారు. కానీ పంపకాల్లో పూర్తిగా తేడాలు రావడంతో ఆ వార్డులే కావాలని పట్టుబట్టడంతో పూర్తిగా ఇది మొదటికి వచ్చింది. మరి 3 గంటల లోపే ఇది కొనసాగాల్సి ఉంది. చివరి టైం దగ్గర పడుతుంది కాబట్టి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని మాత్రం గందరగోళంగా మారుతుంది. మరి అది ఎలా ఉంటే ఒకవైపు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాల్లో పూర్తి స్థాయిలో తప్పులు తడకలు ఉన్నాయి. కావాలనే అధికారులు ఈ విధంగా
నామినేషన్లకు సంబంధించినటువంటి వివరాలను తప్పులు తడకలుగా చిత్రీకరించడం, అదేవిధంగా అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టడానికి ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా సరితా తిరుపతి భర్తగా ఉన్నటువంటి తిరుపతి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి ఏదేమైనప్పటికీ దీనిపైన ఇప్పటికే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. మరి కలెక్టర్ దీని మీద ఏ విధంగా స్పందిస్తాడు, ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియలో ఉన్నటువంటి తప్పులను తడకలను ఏ విధంగా సరిచేస్తారని మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి ఇటు గద్వాల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికారుల లెక్కల మాయాజాలం పెను ప్రమాదానికి దారితీస్తుందని అనుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన నామినేషన్లకు సంబంధించి డీటెయిల్స్ అక్కడ పొందుపరచకపోవడం ఇటు బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహానికి గురి చేస్తోంది.